తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామం 3 రోజులుగా జలకాలాడుతోంది. శ్రీరంగపట్నం గ్రామంలో ముంపు మరింత ఎక్కువైందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ మాట్లాడుతూ ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. మిగులు జలాల సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. భారీ వర్షాల కారణంగా సూరంపాలెం రిజర్వాయర్ గేట్లు ఎత్తివేయడంతో వచ్చిన బురద కాలువ వల్ల కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని, వరద ముంపు సమస్య తలెత్తకుండా పరిష్కరిస్తామని గ్రామస్తులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పాలెం ప్రాజెక్టులో ఎప్పుడైతే నీరు ఎక్కువైపోతుందో ఆ నీరు ఎక్కువైపోగానే వాళ్ళు గేట్లు ఎత్తిన వెంటనే ఇక్కడ శ్రీరంగపట్నం గ్రామం మునిగిపోతుంది. అలాగే నెల్లిపూడిది కూడా వస్తుంది. ఈ రెండు కూడా ఎప్పుడైతే పెరుగుతున్నాయో శ్రీరంగపట్నం గ్రామం మీద పడిపోవడం జరుగుతుంది. దీన్ని శాశ్వత పరిష్కారం కూడా ఒకటి మేము కనుగొన్నాం. దాని మీద సూరంపాలెం నుంచి నీరు డైవర్ట్ చేసి ఒక 32 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టు అనేది ఒక మంచి కెనాల్ ఒకటి తయారు చేయించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తాం. అది ప్రాసెస్లో ఉంది. అంతేకాకుండా ఇక్కడ బురద కాలువ కూడా వెడల్పు చేస్తాం వచ్చే సీజన్లోని. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడేసరికి ఈ యొక్క రైన్ సీజన్ వచ్చేసింది కాబట్టి అది వెడల్పు చేయలేకపోయాం. సొంత ఖర్చులతో సొంత నిధులతో నేనే ఒక 2 జేసీబీలు మిషన్లు పెట్టించి ఆ కాలువలన్నీ కూడా పూడికి తీసాం. కొంతవరకు ప్రమాదాన్ని అయితే నివారించగలిగాం. కానీ ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు మాత్రం ఇబ్బంది అవుతుంది కొంచెం. ఇప్పుడు వరకు అయితే అక్కడ ఏ విధమైనటువంటి ప్రమాదం జరగలేదు. నష్టం కూడా ఒక 10 ఇళ్ళు వరకు మునిగినాయి తప్ప ఇంకా అంతకు మించి పెద్దగా నష్టం కూడా దేవుడి దయ వల్ల జరగలేదు. అంతా సురక్షితంగానే ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క సూరంపాలెం రిజర్వాయర్ గేట్లు ఎత్తేసి నీరు ఒకేసారి వస్తుందో దాన్ని కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కూడా మేము మాట్లాడి సూరంపాలెం రిజర్వాయర్ ఎవరైతే అధికారులు ఉన్నారో వారితో కూడా మాట్లాడి స్టెప్ బై స్టెప్ రిలీజ్ అయ్యేటట్టు చూడమన్నాం. ఒకేసారి స్టాక్ పెట్టి ఒకేసారి వదిలేయడం వల్ల ఈ ఊరి మీదకి వచ్చి పడిపోతుంది కాబట్టి వాళ్ళకి కొంత సమయం అనేది. మాది శ్రీరంగపట్నం గ్రామం అండి, కోరుకొండ మండలం. మాకు ప్రతి సంవత్సరం ఇలాగే వరద ముంచేస్తుంది. అది సూరంపాలెం గేట్లు ఎత్తేయడం వల్ల ప్రతి సంవత్సరం మాది పల్లం రావడం వల్ల వాళ్ళు చెప్పబెట్టుకుని గేట్లు ఎత్తేస్తున్నారండి. ప్రతి సంవత్సరం మా గ్రామం ముంపుకు గురవుతూ ఉంటుందండి. అలాగే రైతులు కూడా చాలా పంట నష్టాలకి గురవుతున్నారండి. ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారండి. ఈరోజు మా ఊరంతా మునిగిందండి, మొత్తం ఊరంతా మునిగిపోయిందండి. మొత్తం గేట్లు ఎత్తేసారు, బురదకాలం కూడా కలిసింది అంటున్నారండి. దీనికి శాశ్వత పరిష్కారం చూపించే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని కోరుకుంటున్నామండి. ఎమ్మెల్యే బలరంగసింగ్ గారు వచ్చారండి. ఈ శాశ్వత పరిష్కారం చూపిస్తామని చెప్పారండి. ఈరోజు సబ్ కలెక్టర్ కూడా వచ్చారండి. వాళ్ళకి రైతుల తరఫున మా గ్రామ ప్రజల తరఫున లెటర్ కూడా ఇవ్వడం జరిగిందండి. నా పేరు బుద్ధా సన్నాసరావు. మాది శ్రీరంగపట్నం కోరుకొండ మండలం. మా ఊరు కరెక్ట్గా ఆగస్టు నెల వచ్చేటప్పటికి మాకు వరద ముంపు గత 20 సంవత్సరాల నుంచి ఇదే విధంగా వస్తుంది. కానీ ప్రతి రాజకీయ నాయకులు వస్తారు. ముంపు గ్రామంగా పేరుండిపోయింది. కానీ ఈ ముంపుకి ఈ వాటర్ కిందకెళ్ళే సొల్యూషన్ ఎవరు వచ్చినా ఆ సొల్యూషన్ గురించి ఆలోచించకుండా చూసి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ